4:30 అయింది సార్. ప్రారంభిస్తానండి. థ్యాంక్ యూ. హరి మంచం దగ్గర కలగడం ఫస్ట్ కలగడం సార్, అది కిటికీలో ఉంటుంది చూడండి. బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మాతం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం.
పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ opus పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్ ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమము ఇది 2 సంపుటాలుగా మనకి అందుబాటులో ఉంది ద సీక్రెట్ డాక్ట్రిన్. మళ్ళీ మొదటి సంపుటం మనం దర్శిస్తున్నాం. ఈ మొదటి సంపుటంలో 3 భాగాలుగా అందించారు దాన్ని. మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం, కాస్మిక్ ఎవల్యూషన్ అన్నదాన్ని. రెండో భాగం ద ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం ఇన్ ఇట్స్ అప్రాక్సిమేట్ ఆర్డర్. అంటే సంకేత పరిణామం, సంకేతాలు ఎట్లాగా పరిణమిస్తూ. అలాగే మూడో భాగం సైన్స్ అండ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ కంట్రాస్టెడ్. ఇట్లా మొదటి భాగానికి మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి భాగంలో 7 స్టాంజాస్ కి సంబంధించి ద సీక్రెట్ డాక్ట్రిన్ 284వ పాఠము 9/9/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. 2 సంవత్సరాల 8 నెలల కాలం పాటు మనం ఏం చేసాము?
ద డివైన్ ప్లాన్ జాఫ్రే బర్బరక అందించినటువంటిది. ఆ తర్వాత లెడ్బెటర్ రాసిన ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, అది తెలుగులో గుంటూరు వెంకట సుబ్బారావు గారు ఇచ్చిన దివ్య జ్ఞాన ప్రబోధిని. ఆ తర్వాత ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము, హెచ్ హాస్కిన్స్ అన్నామె అందించింది, ఆమె ద్వారా అందింపబడింది. ఈ 3 గ్రంథాలు మనం అధ్యయనం చేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లోకి ప్రవేశించడానికి దీని దగ్గరకు వచ్చాము. ద సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని మనం తెరవటం జరిగింది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. సీక్రెట్ డాక్టర్ లోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఒక వాట్సాప్ లో ఒక పోస్ట్ చూడటం జరిగింది. అంటే ఒక అతను గగనయానం చేస్తుండగా అది వీడియో తీసి మనకి పోస్ట్ చేశారు. అతను యోగిక శక్తులతో, యోగ శక్తితో అది సాధించారని చెప్పుకోవచ్చు. అంతకుముందు కూడా బ్లావెట్స్ కి మన భారతదేశం తిరిగేటప్పుడు అలా చేసిన వాళ్ళని చూసిందామె. దాని గురించి కొంత అంతకుముందు వివరించడం జరిగింది. ఇట్లా ఇక మనకి నెమ్మదిగా సైంటిస్టులు కూడా దీంట్లోకి రావడం, సైన్స్ పరిశోధన కూడా దీంట్లోకి తీసుకొచ్చి నెమ్మదిగా ఎక్కువ మంది ఇలా గగనయానానికి వీలు పడేటట్టుగా చేయటం రాబోయే రోజుల్లో, రాబోయే ఈ శతాబ్దాల్లో, 50 సంవత్సరాల లోపు, 50-70 సంవత్సరాల లోపు అది సాధ్యం అవటానికి వీలవుతుంది. అందువల్ల దానికి సంబంధించిన విషయం మన దగ్గర ఉంటే దాన్ని త్వరగా మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి అన్నది ఇది కూడా మీకు పోస్ట్ పెట్టాను, అయినా కానీ ఒకసారి చెప్పుకుందాం. ఇది మాస్టర్ ఈకే గారు, అంటే కులపతి ఎక్రాల కృష్ణమాచార్య బ్లావెట్స్ కి జీవిత చరిత్ర గురించి ఒక గ్రంథాన్ని వెలువరించారు. నవయుగ జ్ఞానమాత మేడం బ్లావెట్స్ కి అని దాంట్లో ఇవ్వబడింది అన్నమాట. ఇది 129వ పేజీ. సనాతన సంకేతములు. ఆధ్యాత్మిక ప్రపంచమున వ్యవహరింపబడు కొన్ని పదములు లోక సామాన్యార్థమున భిన్నముగా వ్యవహరింపబడుచున్నది. వాటిని సంప్రదాయజ్ఞులు వాడిన తీరు వేరు, సామాన్యులు వాడుచున్న తీరు వేరు. ఈ 2 విధములైన అర్థములు గజిబిజి అయి చదువరులకు క్లేశము కలిగింపకుండవలెనున్నచో అట్టి పదములు కొన్నిటికి సంప్రదాయార్థమును వివరించుట ఆవశ్యకం. మనం సీక్రెట్ డాక్టర్ను ఒక్కొక్క పదం వస్తూ ఉంటుంది. ఆ పదం వచ్చినప్పుడు దానికి సంబంధించి సామాన్య అర్థం కాకుండా మనకి సీక్రెట్ డాక్టర్లోనే అక్కడక్కడ ఇవ్వబడినటువంటి ఏ పద్ధతిలో ఏ అర్థంలో అది వాడారు వాటిని గురించి కూడా మనము ఈ జాఫ్రే బర్బరకాయ్ అందించినటువంటి డివైన్ ప్లాన్ గ్రంథం ద్వారా అవి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అట్లా అంటే సంప్రదాయజ్ఞులు ఏ అర్థంతో వాడారో అట్లా మనం వివరించుకుంటున్నాం దాన్ని. అట్లాగే ఇప్పుడు ఒక పదాన్ని సంబంధించి సంప్రదాయజ్ఞులు ఎలాగ వాడారు, సాధారణంగా దాని అర్థం ఎలా చెప్పుకుంటున్నారు,
వివరించుట ఆవశ్యకం. అపార్థములు గాని దురర్థములు గాని సంప్రదాయమును తెగగొట్టును. ఆ మాట యొక్క తేలికతనం వచ్చేసింది అనుకోండి, ఏముందన్నట్టుగా జారిపోతుంది. అది జారిపోయిందంటే మనకి మనకి తెలియని దానికి ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇంకా తెలియని దానితో ఇంకా పూర్తిగా తెలియకుండా అయిపోతుంది. మనం ఒక్కళ్ళమే అన్నట్టుగా ఈ స్థూల లోకంలో తిరగటం జరుగుతూ ఉంటుంది. అంటే దారం తెగిన గాలిపటం లాగా అయిపోతుంది మనది. ఆ దారం ఉంటే ఏమవుతుంది, అది ఆ సంప్రదాయజ్ఞులు ఇచ్చిన అర్థం. అంటే ఆ తెలియనిది ఏదైతే ఉందో మనకి దానితో ఉన్న కనెక్షన్, ఆ పదానికి ఆ అర్థాన్ని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు మనం ఆ దారం పట్టుకుని ఎవరైతే ఉన్నారో వాడికి సంబంధించిన విషయంగా మనకు అందుతుంది. లేకపోతే ఏమవుతుంది, దారం ఎవరు పట్టుకోలేదండి, గాలికి ఎగిరిపోతూ ఉందంతే. గాలికి ఎటు పడితే అటు, ఆ గాలి దిశను బట్టి. అది ఎంత ఇబ్బందికరమైన విషయం. అందువల్ల సంప్రదాయమును తెగగొట్టును. సంప్రదాయం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, దేనికి సంబంధించిన వాళ్ళము నిరంతరము గుర్తు ఉండడం. ఆ అర్థంలో మనకి పదాలన్నిటినీ కూర్చారు మొదట్లో. మనకి గ్రీకు భాష కానీ, ఈజిప్షియన్ కానీ, లాటిన్ కానీ, హిబ్రూ కానీ, ఇట్లా మన సంస్కృతం కానీ, ఇక్కడ సంజార భాష ఎలాగో ఉన్నది, అది పాతదే ఉన్న భాషలన్నిటిలోకి. ఇట్లా ఆ పదాలు వాటికి ఏంటంటే మనం సామాన్యంగా రోజువారీ వాడే పనులకి అది ఉపయోగిస్తూ ఉండేటప్పుడు కల్లా ఆ సామాన్య అర్థాన్ని మనం వాడుతూ ఉన్నాము. దానికి సంబంధించిన సంప్రదాయ అర్థాన్ని మనం మర్చిపోవటం జరుగుతుంది. దానితో ఏమవుతుంది, అపార్థములు కానీ దురర్థములు కానీ సంప్రదాయమును తెగగొట్టును. అంటే మనం దేనితో కనెక్ట్ అయి ఉన్నాము, ఏది ఉంటే ఇక్కడ మనం ఉండగలుగుతున్నాము, దాన్ని తెగగొట్టినట్టు అయిపోతుంది. ఉదాహరణకు మ్యాజిక్ అన్న పదము కొందరికి ఒక అర్థము, మరి కొందరికి ఇంకొక అర్థము నిచ్చును. MAGIC మ్యాజిక్. ప్రాచ్య ఖండంలోని ఆదిమ విజ్ఞాన ముగ్గురులైన పాశ్చాత్య సంప్రదాయజ్ఞులు ఈ పదమునకు చేసిన వివరణము నించుక వివరించు. అట్లే హర్మటిక్ సైన్స్, ఆకల్టిజం, హైరోఫంట్, అడప్ట్, సోర్సరర్ మున్నగు పదములకును వివరణము ఆవశ్యకము. ఈథ్రోబసి అను గ్రీకు పదమునకు గాలిలో నడచుట అని అర్థము. అది 2 విధములు, జ్ఞాతము, అజ్ఞాతము. జ్ఞాతమైనప్పుడు సిద్ధి అనబడును, అంటే తెలిసి చేయటం. అజ్ఞాతమైనప్పుడు వ్యాధి మున్నగు లక్షణమునకు సంబంధించి ఉండవచ్చు. నిద్రలో నడిచిపోతుంటారు కొంతమంది, అట్లా గాలిలో తేలుతున్నట్టుగా కూడా ఉంటుంది. ఈ సిద్ధిని గురించి సైమన్ మేగన్ అను సిద్ధుని జీవిత సన్నివేశములలో ఒకటి ఈ దిగువ విధమున వర్ణింపబడింది. సైమన్ అను సిద్ధుడు తన మొగమును భూమిపై చేర్చి భూదేవి చెవిలో రహస్యముగా నిట్లు చెప్పాను. ఓ భూమాత, నీ ప్రాణశక్తిని కొంత నాకు ఒసగుమని ప్రార్థించుచున్నాను. నా ప్రాణశక్తిని నీకు కొంత ఇచ్చేదను. అంటే ఏదైనా కానీ మనం అడుగుతున్నామంటే దానికి బదులుగా ఇంకొకటి మనం ఇవ్వటం. నేను నా దగ్గర ఉన్నది ఇది, నేను నీకు ఇది ఇస్తాను. నా దగ్గర ఇది లేదు, నువ్వు నాకు అది, అది నీ దగ్గర ఉంది అన్నట్టుగా మనం ఒకళ్ళకొకళ్ళం. అట్లాగే సృష్టికర్తతో మరి గ్రేట్ బ్రెత్, మనకి ఉచ్ఛ్వాసం కావాలి, ఇదిగో ఆయన యొక్క నిశ్వాసాన్ని అడుగుతున్నాం మనం. ఆయన నిశ్వసిస్తుంటే మనం ఉచ్ఛ్వాసం తీసుకోగలుగుతున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు, మీరు నిశ్వసించండి, నేను ఉచ్ఛ్వాసం తీసుకుంటాను. ఉచ్ఛ్వాసంగా మనం నిశ్వసిస్తున్నాము, మన నిశ్వాసాన్ని ఆయన తీసుకుని ఉచ్ఛ్వాసంగా మార్చుకుంటున్నాడు. ఆయన నిశ్వాసాన్ని తీసుకుని మనం ఉచ్ఛ్వాసంగా మార్చుకుంటున్నాం. ఒకళ్ళకొకళ్ళు. అంటే మనం నా దగ్గర ఇదిగో ఇది ఉంది, నేను ఇది నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వు అన్నట్టుగా సైమన్ మేగన్ భూమాతను అడిగాడు. ఎక్కడైనా ఎప్పుడైనా అడిగే పద్ధతి అది.
అయితే ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది అంటే అహంకారం అని మనకు ఒక భావన కలగవచ్చు. నా దగ్గర ఏమీ లేదండి. ఏమీ లేదంటే అప్పుడు నువ్వేం చెప్పాలి? నువ్విస్తే నేను ఈ 10 మందికి ఉపయోగపడతా. నా చుట్టూ ఉన్న వారికి ఉపయోగిస్తాను. నీ ఇష్టం అన్నట్టుగా చెప్పాలది. ఇప్పుడేంటి మన దగ్గరేమో ఏమీ లేదనుకుంటున్నాం. సరే మంచిదే. మరి ఇది కావాలి, ఈ శక్తి కావాలి, ఈ పవర్ కావాలి మాకు, ఈ శక్తి కావాలి, ఈ అతీంద్రియ శక్తులు కావాలి అని అంటున్నాం. అంటే దానికి ఏం చెప్పాలి మనం? అవి ఉంటే నేను ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడటానికి వీలవుతుందేమో. నా చుట్టూ ఉన్న వాళ్ళకి మరింత సహాయం చేయటానికి. వాళ్ళని పరిపూర్ణులుగా మార్చటంలో, ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణులుగా మార్చటంలో అది తోడ్పడవచ్చేమో. అందుకని అట్లా ఉపయోగపెడతా నాకిస్తే మీరు అన్నట్టుగా మనం అడగాలన్నమాట. అది సైమన్ మేగన్ ఏంటంటే మనకి ఎట్లాగా అడగాలి అని మనకు ఉదాహరణగా చెప్తున్నాడు. ఓ భూమాత, నీ ప్రాణశక్తిని కొంత నాకు ఒసగుమని ప్రార్థించుచున్నాను. నా ప్రాణశక్తిని నీకు కొంత ఇచ్చేదను. నా బంధమును కొంచెము సడలింపును. నేను నీ సందేశమును కొనిపోయి తారకలకు చెప్పి మరలా మాట తప్పక నీ దరికి చేరేదను. అంత సంకేతంగా ఉంది చూడండి. అంటే బంధము ఉంది అనుకునేటప్పుడు ఏమైంది, మనకు ఆధారంగా ఏదైతే ఉందో దాంతో కనెక్షన్ లేనట్టు అయిపోతుంది మనకి. అందువల్ల మనం దేనితో ఆధారపడి ఉన్నాము, ఏది ఆధారంగా ఉందో మనకి, దేని యొక్క ప్రతిరూపంగా ఇక్కడ మనం ఉన్నాము, దాంతో మాట్లాడొస్తాను. నా అంతటా నేను వెళ్ళటానికి శక్తి లేదు. అందువల్ల నీ శక్తిని కొంత నాకు ప్రసాదించు. ఎందుకంటే భూమితో బంధింపబడి ఉన్నాం మనం ఇప్పుడు. భూమితో బంధింపబడి ఉన్నామంటే పూర్తిగా భౌతిక స్థాయికి, స్థూలంగా పరిమితమైనటువంటి స్థితిలోకి మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఈ స్థితి నుంచి అపరిమిత స్థాయి ఏదైతే ఉందో దాంట్లోకి ప్రవేశించి అక్కడ ఆ అనుభూతి చెంది మరలా ఈ స్థూల స్థితికి, ఈ పరిమిత స్థితికి వస్తాను. అయితే ఇప్పుడు ఎట్లాగుంటుంది? ఈ అపరిమితమే పరిమితము అని ఆ రెండిటికి ఉన్న సంబంధం, ఆ ఎరుకతో మనం ఇక్కడ ఈ భూమి మీద నివసించడం జరుగుతుంది అన్నట్టుగా. అందుకని మళ్ళీ తిరిగి వస్తాను నేను మాట తప్పకుండా. అంతేగాని ఇంకా అపరిమితం దొరికిపోయింది, ఇంకా అక్కడే ఉండిపోతాను, ఇక పరిమితంలోకి రాను, నేను ఈ సృష్టిలోకి రాను, ఇదంతా చాలా గందరగోళమైనటువంటిది అని అనను. నేను వచ్చి ఇక్కడ నేను సేవ చేయటానికి వీలుగా, ఎందుకంటే ఆ విషయం ఇక్కడ చెప్పడానికి, ఆ అపరిమితం యొక్క విషయం, ఆ అనుభూతి ఇక్కడ అందించడానికి నేను మళ్ళీ వస్తాను. నేను నీ సందేశమును కొనిపోయి తారకలకు చెప్పి మరలా మాట తప్పక నీ దరికి చేరేదను. అప్పుడు భూదేవి తన మహిమను చూపి తన చేతనమును అతని ఉచ్ఛ్వాసంలోనికి నిశ్వసించాను. అతడును ఆమెకు సోకునట్లు నిశ్వాసము చేశాను. అంటే మన నిశ్వాసము భూమాతకి ఉచ్ఛ్వాసము, ఆమె నిశ్వాసము మనకి ఉచ్ఛ్వాసము. ఇప్పుడు ఈ విషయం మనకి తెలిస్తే బంధం లేనట్టు, ఇంకా ఒకళ్ళ కోసం ఒకళ్ళం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఆ విషయం మనకి తెలియకపోవటం వల్ల మనం ఊపిరి మనం పీలుస్తున్నాం, మన ఊపిరి మనం వదులుతున్నాం, ఇంకొకళ్ళతో సంబంధం లేదన్నట్టుగా. ఆ గాలి ఉంది, ఆ గాలి నుంచి మనం పీలుస్తున్నాము, వదులుతున్నాము అన్నట్టుగా. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఎవరిది ప్రమేయం లేనట్టుగా మనకు అనిపిస్తుంది.
ఇప్పుడు మనకి భూమాతకి మనకి ఉన్న సంబంధం వివరంగా మనకు అందింది. అతడును ఆమెకు సోకునట్లు నిశ్వాసము చేశాను. అప్పుడు శక్తి సంపన్నుడైన ఆ యొక్కని రాకను గుర్చి తారకలు సంతోషించిన. దానికి శాస్త్రీయమైన వివరణ ఏంటంటే, మనకి సజాతీయమైన విద్యుత్ తరంగముచే ప్రభావితములైన రెండు పదార్థములు పరస్పర వికర్షణ చెందును. విజాతీయమైన విద్యుత్ తరంగములచే ప్రభావితములైనప్పుడు అవి పరస్పర ఆకర్షణ చెందును అను ప్రకృతి సూత్రమునకు సంబంధించిన నిదర్శనమే పై చెప్పిన సైమన్ మేగస్ జీవిత సన్నివేశమునకు సంబంధించిన ఉదంతము. అంటే ఇది జరిగిన నాటికి ఇంకా సైన్స్ అప్పటికి దానికి సంబంధించిన పరిశోధనలో ముందుకు అడుగు వేయలేదు. తర్వాత వచ్చింది అది ఇది ఇలా అయి ఉండవచ్చు అని చెప్పి. భూమి ఒక పెద్ద అయస్కాంతం. ఈ సత్యమును నవీన శాస్త్రజ్ఞులు కూడా గుర్తించారు. అట్లు గుర్తించుటకు 300 సంవత్సరములకు పూర్వము ఇది ఒక అయస్కాంతము, భూమి ఒక పెద్ద అయస్కాంతం అన్న విషయాన్ని గుర్తించడానికి ముందుగానే 300 సంవత్సరాలకి ముందుగానే పెరాసెల్సస్ అను తత్వవేత్త గురించి వ్యాఖ్యానించను. అను తత్వవేత్త దీనిని గురించి వ్యాఖ్యానించను. మన భూమి యందు ఒక విధమైన విద్యుత్తు పని చేయుచుండును. దానిని ధన సంజ్ఞగా చెప్పుకున్నచో భూమిపైనున్న అణువులలోను దేహములలోను దానికి రుణ సంజ్ఞ అయిన విద్యుత్తు పని చేయుచుండును. భూమి ధన సంజ్ఞ అనుకుంటే ప్లస్ అనుకుంటే, ఇది మనం భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులు రుణ సంజ్ఞగా మైనస్గా. భూమి తన చుట్టూను తాను తిరుగుటలో తనలోని అయస్కాంత ధర్మము నుండి ధన సంజ్ఞ విద్యుత్తు వెలువడుచుండగా చుట్టూనున్న పదార్థములలోని రుణ విద్యుత్తు కారణముగా భూమికిని వానికిని నడుమ విజాతీయ విద్యుత్ ధర్మమైన ఆకర్షణము పనిచేయుచున్నది. ఈ ఆకర్షణమే భౌతిక ద్రవ్యముల బరువు అను ధర్మమునకు కారణమవుచున్నది. మరి చంద్రమండలం మీద ఈ ఆకర్షణ లేదు, తక్కువగా ఉంది. అందువల్ల అక్కడ తక్కువ బరువు, గాలిలో తేలుతూ ఉంటాం. ప్రత్యేకంగా ఏమి మనం సాధనలు అతీంద్రియ శక్తులు సంపాదించడం ఇట్లా ఏమీ లేకుండానే అక్కడ గాలిలో తేలుతూ ఉంటాం. ఈ ఆకర్షణమే భౌతిక ద్రవ్యముల బరువు అను ధర్మమునకు కారణమవుచున్నది. ద్రవ్యము యొక్క పరిమాణమును బట్టి విద్యుత్ పరిమాణముండును గనుక బరువు కూడా పరిమాణమును బట్టి మారును. భూ పరిమాణము రెండింతలు ఉన్నచో వస్తువుల బరువు రెట్టింపై ఉండేది. ఇక నీ భూమి ఆకర్షణ నుండి తప్పించుకున్నట ఎట్లు? మరి సైమన్ మేగన్ ఎట్లాగే వెళ్ళాడు? సైమన్ మేగస్, ఆ సైమన్ అన్న సిద్ధుడు తారకల దగ్గరికి వెళ్ళగడిగాడు. మనం అంటే రాకెట్లు ఏర్పాటు చేసుకుని ఆ రాకెట్ అత్యంత వేగంతో పైకి వెళ్ళేటప్పటికి ఆ భూమి ఆకర్షణ నుంచి తప్పించుకుని భూమి నుంచి పైకి వెళ్ళిపోతుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అక్కడ ఏం పని చేస్తుందో ఇప్పుడు ఇక్కడ వివరించారు, అది చూద్దాం. తప్పించుకునుట ఎట్లు? దానిని తప్పించుకునినచో గగనయానము సాధ్యమగును. సంకల్ప బలము చే తప్పించుకునుట ఒక మార్గము. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారంటే ఈ మునులు కానీ సాధువులు కానీ ఋషులు కానీ వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు, లేకపోతే ఈ మ్యాజిక్ నేర్చుకున్న వాళ్ళు, లేకపోతే ఈ ధ్యానము తపస్సు ఇట్లా ఈ షట్చక్రాలకి సంబంధించి వీటి మీద సాధన చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి సంకల్ప బలము చే తప్పించుకున్నట్టు ఒక మార్గం.
ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఆ కుర్రవాడు అతను మనకి చూపించిన మనం పోస్ట్లో చూపించినటువంటి అతను ఆ, గాలిలో తేలియాడటం, గాలిలో నడవటం చేయగలిగాడంటే ఇదిగో ఈ సంకల్ప బలముచే. సంకల్ప బలముచే అంటే భూమి ఆకర్షణ తప్పించుకున్నాడు. ఆ భూమి ఆకర్షణ నుంచి విడిపడి పైకి తేలగలిగాడు. అది కాక మానవుడు తన శరీరంలోని రుణ విద్యుత్తును ధన విద్యుత్తుగా ప్రసరింపజేయగలిగినచో, అంటే వాస్తవంగా భూమికి మనకు ఉన్న సంబంధం ఏంటి? అది ధన విద్యుత్తుగా ఉంది, మనలో రుణ విద్యుత్తు. ఈ రెండు ఉండడం వల్ల అది అతుక్కుపోయి ఉన్నాం మనం భూమికి. స్థూలానికి అతుక్కుపోయి ఉన్నామంటే అర్థం ఏంటి? స్థూలం ఒక దాంతో ఉంటే దానికి వ్యతిరేకమైన దాంతో మనం ఉన్నాం కాబట్టి ఈ పరిమితమైన స్థూలాతి స్థూలమైన దాంట్లో ఆగి ఉన్నాం అక్కడ. మరి దీన్ని తప్పించుకోవడానికి సంకల్ప బలము చే ఇట్లా తపస్సు, ధ్యానము, యోగ సాధన ఇటువంటి వాటితో దీని యొక్క బలం పెరిగి మనం దేనికి సంబంధించిన వాళ్ళము ఇప్పుడు దాని నుంచి కదా కిందకి దాన్ని వదిలేసి దీన్ని పట్టుకున్నట్టుగా అయింది కదా. మనం అపరిమితాన్ని వదిలేసి పరిమితాన్ని మనం పట్టుకున్నట్టుగా ఉంది, పరిమితంతో మనం బంధింపబడ్డట్టుగా ఉంది. ఇదే వాళ్ళ అపరిమితం గురించి ఆలోచిస్తుంటే మనం అప్పుడేమవుతుంది, అపరిమితాన్ని పట్టుకుంటా, అపరిమితం మనల్ని పట్టుకున్నట్టు ఉంటుంది, ఆకర్షింపబడినట్టు అవుతుంది. అపరిమితం చుట్టూ తిరుగుతుంటాం, పరిమితాన్ని వదిలేస్తాం అన్నట్టుగా. ఒకదాన్ని పట్టుకుంటే ఒకటి వదిలేయటం. పరిమితాన్ని పట్టుకున్నాం కాబట్టి, పరిమితం మనల్ని పట్టుకుంది కాబట్టి అపరిమితం వదిలేయాల్సి వచ్చింది. అదిగాక మానవుడు తన శరీరంలోని రుణ విద్యుత్తును ధన విద్యుత్తుగా ప్రసరింపజేయగలిగినచో సజాతీయత వలన భూమికినే తనకును నడుమ వికర్షణ ఏర్పడుతుంది. అంటే దాన్నే మనం ఏం చెప్పుకుంటున్నాం, సమస్త ముందు ఉన్నది ఒకే ఒక్కడు అనేటప్పుడు కల్లా ఏమైంది, భూమిలో ఉంది దైవమే, నాలో ఉంది దైవమే, రెండు విద్యుత్తులు, రెండు సంజ్ఞలు ఒకటైపోయినాయి. అప్పుడు దానికి సంకేతంగానే మనం ఇది చెప్పుకుంటూ ఉంటాం, సమస్త ముందు వ్యాపించి ఉన్నవాడు ఒక్కడే. భూమిలోనూ అదే ఉంది, భూమిలోనూ ఆయనే వ్యాపించి ఉన్నాడు, మనలోనూ ఆయనే వ్యాపించి ఉన్నాడు. అప్పుడేమైంది, రెండు విద్యుత్తులు ఒకటైపోయినాయి. ఇంతకుముందు అట్లా లేదు, భూమి వేరు మనం వేరు, నాలో ఉన్నది నాలో ఉంది, భూమిలో ఉన్నది ఏదో భూమిలో ఉంది, ఇట్లా వేరు వేరు అనుకున్నాం. దానివల్ల ఏమైంది, విజాతీయం అయిపోయింది. దీన్ని పట్టుకుని దాన్ని ఆకర్షణతో రెండు కలిసిపోయినట్టుగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ భావనలోకి వచ్చామో, సమస్త ముందు వ్యాపించి ఉన్నవాడు అన్ని చోట్ల ఒక్కడే వ్యాపించి ఉన్నాడు అన్న భావన బలపడే కొలది ఇప్పుడేమవుతుంది, ఈ సడలింపు జరుగుతూ ఉంటుంది, మన ఇద్దరి మధ్యన ఉన్న ఆకర్షణ తగ్గుతూ ఉంటుంది అదనమాట ఇక్కడ రహస్యం. కాకపోతే సైన్స్ ఏం చేస్తుందంటే ఈ భావన పెంపొందించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రుణ విద్యుత్తు, ధన విద్యుత్తు దీని గురించిన విషయంతో పరిశోధనలు చేసి రాబోయే రోజుల్లో ఏం చేస్తారు, వీళ్ళు మనలో ఉన్న రుణ విద్యుత్తును ధన విద్యుత్తుగా మార్చడం ఎట్లాగా, దానికి సంబంధించి ఒక పరికరాన్ని, ఒక యంత్ర పరికరాన్ని దేన్నో తయారు చేసి అది మనకి అందుబాటులోకి తీసుకొస్తే ఆ పరికరాన్ని మనం పట్టుకొని ఎట్లాగైతే విమానంలో ఎక్కి గాలిలోకి వెళ్తున్నాము, ఆ పరికరంతో మనం ఒక్కళ్ళమే దర్జాగా పైకి వెళ్ళిపోతాం.
అట్లాగా వస్తుందన్నమాట రాబోయే రోజుల్లో. కానీ దీన్ని ఎట్లా మనము అన్వయించుకోవాలి? సమస్తమందు వ్యాపించి ఉన్నవాడు ఒక్కడే. భూమి యందు ఆయనే, నా యందు ఆయనే. ఇది డెవలప్ అయ్యే కొలది ఇంకా పరికరాలతో మనకి పని లేదు. దానికి తోడు మనకి పరిపూర్ణత్వంలోకి వెళ్ళటానికి, ఆ దైవానుభూతిలోకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సైన్స్ ద్వారా మనం పైకి ప్రయాణం చేస్తాం. ఓకే. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇన్ని సాధ్యమైనయి. అది అసాధ్యమనేది ఏం లేదు. తప్పనిసరిగా సాధ్యమవుతుంది అది కూడా. కానీ ఎటు దారి తీస్తుందది? మనం దేనితో ఉండాలో దానికి దూరం అయిపోతాం మనం. దూరం అయిపోయి మరింతగా అహంకారం పెరిగి, మరింతగా మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మన అభివృద్ధికి, అంటే స్వార్థపరత్వానికి ఇట్లాగా అంటే భూమికి ఇంకా దగ్గరవుతాం అన్నమాట మనం. అంటే పరిమితానికి ఇంకా దగ్గరవుతాము అన్నట్టుగా అవుతుంది. సైన్స్ పరిశోధన అదే భావం ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉన్న భావం ఎట్లాగా మార్పు తీసుకొస్తుందో చూడాలి. తన శరీరంలోని రుణ విద్యుత్తును ధన విద్యుత్తుగా ప్రసరింపజేయగలిగినచో సజాతీయత వలన భూమికినే తనకును నడుమ వికర్షణ ఏర్పడదు. ఇది మనకి ప్రధానమైనది. ఈ సూత్రమే మనం ఎట్లాగా చెప్పాలి? భూమి యందు ఉన్నది, నా యందు ఉన్నది ఒకే ఒక్కటి. సమస్త ముందు ఉన్నవాడెవరు అదే. అప్పుడేమైంది? ఇంకా రుణ విద్యుత్తు లేదు, ధన విద్యుత్తు లేదు. ఇంకెక్కడికైనా కానీ ప్రయాణం చేయొచ్చు అన్నట్టుగా. అంతకుముందు వానిపై భూమి ఆకర్షణ ఎంత తప్పనిసరి అయి ఉన్నదో ఇటు పైన వికర్షణము కూడా అట్లే తప్పనిసరిగా పనిచేయను. అప్పుడు అతడు వేగముగా పైకి నెట్టబడును. ఒక మారు ఇట్టి దమన శక్తి పట్టు చిక్కినచో కావలసిన ఎత్తు, వేగము మరలా దిగివచ్చున ఆవశ్యకతను అనుసరించి తనలోని విద్యుత్ యొక్క రుణ ధన సంజ్ఞలను విమాన సారథి వలె మార్చుకునిచుండవచ్చును. అటువంటి పరికరం ఒకటి కాబోతోంది ఒక 50-100 సంవత్సరాల లోపు. దీనికే అంటే ఇది జ్ఞాతముగా, అంటే మనకి తెలియకుండా కూడా మనం అజ్ఞాతముగా ఇది జరుగుతూ ఉండవచ్చని ఇంకొక ఉదాహరణ ఇచ్చారు మనకి. ఆధునికముగా నరముల వ్యాధులను గూర్చి చేసిన పరిశోధనలలో ఒక ప్రకృతి సత్యము బయటపడినది. స్వప్నయానము అను వ్యాధి కలవారును, మెస్మరిజం చే సమ్మోహిత నిద్రావస్థ చెందిన వారును నడుచుచున్నప్పుడు వారి దేహము బరువు జాగ్రత్త అవస్థలో కన్నా చాలా వరకు తగ్గి ఉంటుంది. ఇది కూడా ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, మనం నిద్రపోయిన మరుక్షణం గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఎదరిక్ డబ్బులు అంటే కామ శరీరం, ఎదరిక్ డబ్బులు ఇక్కడ ఉంటుంది. కామ శరీరము, మానసిక శరీరము, వీటితో ఈ భౌతిక శరీరాన్ని ఇక్కడే ఉంచి భౌతిక శరీరాన్ని వదిలేసి భౌతిక శరీరంతో కలిసిపోయి ఉన్నాయి ఇప్పుడు అవి. అటువంటిది వాటిని నుండి విడిపడి మొత్తం తిరిగి రావటం. ఎక్కడెక్కడ మనకి అంటే మనం మామూలుగా ఏదో అనుకుంటాం, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అవి చూస్తే బాగుండు, ఆ చార్ధామ్ యాత్ర అంట, లేకపోతే మానస సరోవరం అంట, ఇట్లాగా మనకి ఎన్నెన్నో ఈ 7 వండర్స్ అనేది మనకున్నాయి. అవి ఏవి చూడలేదు మనం. ఒక తాజ్మహల్ చూసిన వాళ్ళు ఉండదు, చూడని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇట్లా
మనం భౌతిక మామూలుగా ఏవైతే అనుకుంటూ ఉంటామో పగలు, రాత్రి ఇంక అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. మొత్తం తిరిగొస్తాం మనకు అడ్డంకులు లేకుండా. ఎందుకంటే అప్పుడు ఈ భూమి ఆకర్షణ మన మీద లేదింక. తర్వాత ఇక మేలుకునే సమయం వచ్చింది అన్నట్టుగా అనుకోగానే మళ్ళీ వెంటనే వచ్చేసి దీంట్లో చేరిపోతుంది ఈ భౌతిక దేహంతో. ఇది అట్లా మరి జిడ్డు కృష్ణమూర్తిని, ఆల్కీయుని మరి ఆ మాదిరిగా లెడ్బెటరు సూక్ష్మ దేహంతో, కామ శరీరంతో తీసుకువెళ్ళి పరమ గురువుల దగ్గర బోధింప బోధనలు తీసుకున్నాక మళ్ళా తెల్లవారుజాముకి వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఇక ఆయన మేల్కొన్న తర్వాత అయితే మనం అందరం మర్చిపోతాం దాదాపుగా. రాత్రి ఏదో చిన్న లేకపోతే ఒక కలలాగా అనిపిస్తుంది. అక్కడెక్కడో తిరిగాం, అక్కడెక్కడో మాట్లాడాం అన్నట్టుగా కలల్లాగా అనిపిస్తుంది మనకి. కానీ ఎళ్ళొచ్చిన ప్రదేశాలన్నమాట అవి. ఇంకా వెళ్ళొచ్చినయి మనకి కొన్ని గుర్తుండవు మనకి. ఇప్పుడు ఆయన గుర్తున్నంత వరకు వెంటనే నోట్స్ లాగా రాసుకున్నారాయన. అదే మనకి 'ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్' అన్న ఓ చిన్న గ్రంథముగా వచ్చింది మనకి. మరప్పుడేమవుతోంది? అంటే ఇవి మన మీద పని చేయటం లేదు. భూమి ఆకర్షణ ఈ కామ శరీరము, మానసిక శరీరము వీటి మీద పని చేయటం లేదు. ఎందుకని? ఆ కామ శరీరం దగ్గరకు వెళ్ళేటప్పుడు కల్లా ఒక అవగాహన, విశాలమైనటువంటి అవగాహన. అంటే ఈ భౌతిక దేహం వరకే పరిమితం కాదు అన్నది ఒక ఎరుక ఉంటుంది. అందుచేత అన్నమాట. స్వప్నయానమును వ్యాధి కలవారును, మెస్మరిజం చే సమ్మోహిత నిద్రావస్థ చెందిన వారును నడుచుచున్నప్పుడు, అంటే మెస్మరిజం అని మనల్ని సమ్మోహితులుగా చేసినప్పుడు, వాడేంటి ఐస్ బ్లాక్ మీద కూర్చోమంటే కూర్చుంటాడు. ఐస్ చల్లదనం అతనికి తెలియని దీనిలాగా అయిపోతున్నాం. వారి దేహము బరువు జాగ్రత్త అవస్థలో కన్నా చాలా వరకు తగ్గి ఉండదు. ఒక స్వప్నయాన వ్యాధి పీడితుడు తెలియక చెరువులోనికి దిగినప్పుడు మునుగక తేలి దాటిపోయిన సన్నివేశమును పెట్రియను శాస్త్రాచార్యుడు గమనించి వ్రాసను. అంటే భౌతికంగానే లేచి, ఇప్పుడు ఇది నేను చెప్పింది ఏంటంటే భౌతిక దేహం మంచం మీద ఉంటుంది పడుకున్న చోట, మిగతా కామ మానసిక శరీరాలు మాత్రమే ప్రయాణం చేస్తాయి ఇక్కడ. అట్లా కాకుండా భౌతిక దేహంతో ప్రయాణం చేయటం, ఈ భౌతిక దేహంతోనే నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోవటం. అట్లా వెళ్ళిపోతూ చెరువులో గుండా వెళ్ళిపోవడం, చెరువు మీదుగా వెళుతున్నప్పుడు చెరువులోకి దిగిపోలా, చెరువులో మునిగిపోలా అతను. రోడ్డు మీద నడుస్తున్నాడు, నేల మీద నడుస్తున్నట్టుగానే నీళ్ల మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తెలియదు అతనికి నిద్రలో ఉన్నాడు. వారి దేహం బరువు జాగ్రత్త అవస్థలో కన్నా చాలా వరకు తగ్గి ఉండును. ఒక స్వప్నయాన వ్యాధి పీడితుడు తెలియక చెరువులోనికి దిగినప్పుడు మునుగక తేలి దాటిపోయిన సన్నివేశమును పెట్రియను శాస్త్రాచార్యుడు గమనించి వ్రాసను. అట్లే ప్రెటరిస్ట్ అను తత్వదర్శని స్నాన సమయములలో నీటిపై తేలుచుండేది. అన్నా ఫ్లెషర్ అను ఒక మూర్ఛ రోగి మూర్ఛా సమయములలో పడిపోవచ్చు, దెబ్బ తగులక భూమికి పైగా తేలుట అతని వైద్యుడు పెక్కుమారులు గమనించాను. ఆ రోగి ఒక మారు మూర్ఛలో శయ్యపై పవళించి ఉండియే గాలిలో 2.5 అడుగుల ఎత్తు లేచి నిలబడుట ఇద్దరు వైద్యులు గమనించింది. స్వప్నయాన వ్యాధిగ్రస్తుల కన్నా పారవశ్యము చెందువారు ఎక్కువ సులువుగా గాలిలో తేలగలరు అని పెట్రి గమనించి చెప్పాను. పారవశ్యం చెందువారు ఈ ధ్యానంలో ఒక పారవశ్య స్థితిలో వాళ్ళు ఏమవుతుంది, దేహము బరువు తగ్గిపోతుంది.
దేహం తేలికైపోతుంది. పరవశత్వంలో తేలికైపోయేటప్పుడు కల్లా, తేలిక అవడం అంటే అర్థం ఏంటి? సజాతీయమైపోవటం. అది ఎలాగూ తప్పదు. దానికి అనుగుణంగానే దానిని అనుసరించే విజాతీయము సజాతీయము అని ఏదైతే ఉందో, అంటే రుణ విద్యుత్తు, ధన విద్యుత్తు, భూమి ధన విద్యుత్తు, మనది రుణ విద్యుత్తు, ఇట్లా పారవశ్య స్థితులు, ఇటువంటి బరువు తగ్గడాలు ఇవన్నీ ఏమవుతాయి? ధన విద్యుత్తుగా మారిపోతుంది. మనలో ఉన్న రుణ విద్యుత్తు ధన విద్యుత్తుగా మారిపోతుంది. దాంతో వికర్షణ, పైకి లేచిపోవటం, ఇక పైకి నెట్టబడటం, పైకి తేలటం. సామాన్యముగా అందుకే ఈ పారవశ్యం చెందేవాళ్ళు ఏంటి? ఈ సమస్తం ముందు ఉన్న ఒకే ఒక భావంలోకి వెళ్ళిపోతారు. సమస్త ముందు వ్యాపించి ఉన్నవాడు ఒక్కడే, ఇంకొకటి లేదు అన్న భావన, ఆధ్యాత్మిక భావన అతన్ని పూర్తి పారవశ్య స్థితిలోకి తీసుకువెళ్ళిపోయారు. అప్పుడేమవుతుంది? శరీరం తేలికైపోతుంది. అంటే రుణ విద్యుత్ వల్ల ధన విద్యుత్తుగా మారిపోయింది. ఆ పరవశ స్థితి మార్చేటట్టు చేసింది. అందువల్ల వీళ్ళు పారవశ్యం వల్ల పైకి వెళ్ళారు అనేది కాదు. అక్కడ విద్యుత్తు మారటం వల్ల, ఆ విద్యుత్తు సంజ్ఞ మారటం వల్ల, రుణ విద్యుత్తు ధన విద్యుత్తు, రుణ విద్యుత్తు ఈ జీవుల్లో ఉన్నటువంటి, ఈ భూమి పైన ఉన్నటువంటి వాళ్ళలో రుణ విద్యుత్తు ధన విద్యుత్తుగా మారడం వల్ల వాళ్ళు నెట్టివేయబడ్డారు. అక్కడ జరిగేది అది. సైన్సే, ఎందుకంటే సూత్రాల ప్రకారం అది మొత్తం, ఈ సృష్టి మొత్తం కూడా ఎట్లాగా కూర్పు చేయబడింది, మొత్తం సృష్టి ధర్మాలు, ఆ ధర్మాలే మనం ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, ఈ శాస్త్రాల్లో మనం చెప్పుకుంటున్నాము. కొంతమేరకు ఇంకా పూర్తిగా రాలేదు మనకి, అవి అందలేదు మనకి. కొంతమేరకు ఆ భౌతిక శాస్త్రానికి సంబంధించిన ధర్మాలు, ఈ రసాయన శాస్త్రానికి సంబంధించి, ఇట్లా మిగతా అన్ని శాస్త్రాలకి సంబంధించి మనం చెప్పుకుంటున్నటువంటి ధర్మాలన్నీ కూడా అసలైన ధర్మాలు మొత్తానికి సంబంధించి ఉన్నాయి. ఆ ధర్మంలో కొద్దిగా మనం అందుకోగలుగుతున్నాం. ఏదైనా కానీ ధర్మం ప్రకారం, ధర్మాన్ని అనుసరించి. సామాన్యంగా భూమి ఆకర్షణ మనకు తప్పనిసరి అని మనస్సులలో దృఢపడి ఉండుటచే గాలిలో తేలుటను గూర్చి యూహించుట, విశ్వసించుట కష్టమైపోవు. ఈ చిన్న విషయం మనకి అర్థమైంది కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఒకటి ఇదంతేనండి, ఇక అంతకు దీంట్లో మార్పు లేదు అని ఎందుకంటున్నాం? దాని గురించి తెలియకపోవటం వల్ల. ఎప్పుడైతే దానికి సంబంధించిన సూత్రం తెలిసిందో, అది ఎందుకు అట్లాగా ఉంది అని మనకి తెలిస్తే ఆ ఏర్పాటు ఏంటి, దాన్ని ఇటు మారిస్తే ఆటోమేటిక్గా అది మార్పు చెందటానికి వీలుంది. మనం ఏంటి వాటిని గురించి దాని గురించి ప్రశ్నించడం, దాంట్లో ఉన్న విషయం ఏంటి తెలుసుకోవడం, అది లేకపోవటం వల్ల మనం ఇది ఇంతేనండి అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. అది అసలు ఇది ఎలాగా ఉంది, ఇది ఎట్లాగా ఇక్కడ ఇలాగా ఈ పద్ధతిలో ఇది ఇక్కడ ఎలా కూర్పు చేయబడింది అని అంటే, మరి సైంటిస్ట్ అంతే కదా, అలాగే ప్రశ్నలు వేసుకుంటూ వాడు నెమ్మదిగా లోపలికి వెళ్తున్నాడు అంతరాంతరాల్లోకి. కాకపోతే భౌతికంగా ఈ పరిమితమైనటువంటి స్థితిలో వెళుతూ ఉన్నాడు. పరిమితమైన దాన్ని మాత్రమే చూసుకుంటూ వెళుతున్నాడు. ఎఫెక్ట్స్ మాత్రమే పరిశీలిస్తూ వెళుతున్నాడు. నెమ్మదిగా
దానివల్ల ఏమైంది, కొంత మెరుగు అయింది. కొంత మెరుగేంటి, ఈ సృష్టి ధర్మాలను మనం ఏవైతే ఆధ్యాత్మికంగా చెప్తున్నారో వాటిని నిర్ధారించడానికి ఇది ఉపయోగపడుతుంది సైన్స్ ప్రస్తుతం. ఓకే. విశ్వసించుట కష్టమైపోవును. అదే భూమి ఆకర్షణ మనకు తప్పనిసరి కాదు. ఎందుకు చూస్తున్నాం కదా, విమానం పైకి లేచి వెళ్తోంది. మరి ఇట్లా ఈ పిల్లోడు పైకి లేచి గాల్లో మరి తేలుతూ నడిచాడు, గాల్లో తేలుతూ వెళ్ళాడు. ఎందువల్ల అలా జరిగింది అంటే వాళ్ళు ఏదో శక్తులు ఉన్నాయండి ఈ విమానానికి సంబంధించి, దానికి ఆ ఏర్పాటు అట్లా తయారు చేయటం వల్ల దాన్ని ఆ గాలిని తోసుకుంటూ వెళ్ళేటప్పుడు కల్లా అది పైకి వెళ్ళటానికి వీలైందని ఇట్లా ఏదో చెప్పుకుంటాం. కానీ అసలైన విషయము ఇంకా రాలేదు. ఇదిగో ఇప్పుడు దీంట్లో ఉందా అసలైన విషయం. అంటే భూమి ఒక పెద్ద అయస్కాంతము. అయస్కాంతం అనగానే ధన విద్యుత్తు, రుణ విద్యుత్తు ఉంటాయి. కాబట్టి సజాతీయము, విజాతీయము. సజాతీయము దూరంగా నెట్టవేయబడతాయి, విజాతీయము ఆకర్షించుకుంటాయి, సజాతీయము వికర్షించుకుంటాయి. వీటితో మొత్తం తేలిపోతుంది. అప్పుడు భూమి ఆకర్షణ మనకు తప్పనిసరి కాదు. తప్పనిసరి అని మనసులో దృఢపడి ఉండుటచే గాలిలో తేలుటను గూర్చి యూహించుట, విశ్వసించుట కష్టమైపోవు. కానీ అనేక సన్నివేశములలో దీనికి అపవాదములను మనము గమనించుతూనే ఉందుము. పక్షవాతము మున్నగు నరముల వ్యాధులు గలవారికి దేహము బరువు హెచ్చినట్లు అనిపించుట. చూడండి, వాళ్ళని ఎత్తాలంటే మనం చాలా కష్టపడాలి. ఇంత బరువు ఉన్నాడేంటి అని అనుకుంటాం. మామూలుగా ఉన్నవాడిని చాలా తేలిగ్గా లేపచ్చు. ఆనంద పారవశ్య సమయములలో దేహము తేలిగైనట్లు అనిపించుట మనము సామాన్యముగా గమనింపగలిగిన సన్నివేశములే. మనకు తెలిసిన కారణములనే గమనించినప్పుడు ఇట్లుండగా, తెలియని ప్రకృతి రహస్యములు వర్తించినప్పుడు గాలిలో తేలుటలోని సంభావ్యత నేల నమ్మరాదు. మాడ్రిడ్ పట్టణంలో ఒక పత్రికలో ఒక బాలిక వృత్తాంతం ఇట్లు వ్రాయబడినది. ఈమెకు 6 మీటర్ల దూరమున అటు ఇటు 2 పెద్ద అయస్కాంతపు దండములను సులువెరిగి పట్టుకునినప్పుడెల్లా ఈమె శరీరము గాలిలో తేలి నిలుచుచున్నది. అంటే మనం ఎట్లాగైతే సూర్యుడికి ఎదురుగా భూతద్దం పెట్టి, ఆ భూతద్దం వెనక కాగితం పెట్టి మనం దాన్ని సులువెరిగి అంటే ఒక పాయింట్లో ఒక కేంద్రీకరణ, ఒక పాయింట్కి తీసుకొచ్చేటప్పుడు కల్లా దాన్ని ఒక బిందువు దగ్గరికి భూతద్దాన్ని ఇటేపు తిప్పితే ఆ వెలుగు పూర్తిగా పరుచుకుంటుంది. ఇంకోవైపు తిప్పితే ఒక్క పాయింట్ దగ్గరే ఆగిపోతుంది, ఒక చుక్కలాగా. అక్కడ పెడితే మనం ఆ కాగితం కొద్దిసేపటికి కాలిపోతుంది. అట్లా ఈమెకు 1/2 మీటర్ దూరమున అటు ఇటు 2 పెద్ద అయస్కాంతపు దండములను సులువెరిగి పట్టుకునేటప్పుడల్లా ఈమె శరీరము గాలిలో తేలి నిలుచుచున్నది. సులువెరిగి పట్టుకోవడం అంటే అది మనం భూతద్దాన్ని ఎట్లాగైతే పట్టుకుంటాము అట్లా వాళ్ళు ఏం చేశారు, 2 పెద్ద అయస్కాంతాలను తెచ్చి అటు ఇటు పెట్టి, అటు ఇటు కొంచెం సర్దారు దాన్ని అట్లా ఇట్లాగా ఒక పాయింట్కి తెచ్చుకున్నారు. తెచ్చేటప్పుడు కల్లా ఈమె శరీరం లేచిపోయింది, తేలి నిలుచుచున్నది. ఇట్లే రసవాదము, రసవాదులను పదముల అర్థమును గురించి పరిశీలించు. ఇది ఐసిస్ అన్వేల్ అనే మహాగ్రంథంలో పరిచయ దాంట్లో ఉన్న విషయం అన్నమాట. ఒకటిది ఐసిస్ అన్వేల్ అన్న దాంట్లో ఇది చర్చింపబడింది. దీన్ని మనకి పులపతి ఎకరాల కృష్ణమాచార్య మనకు అర్థమయ్యే భాషలో చక్కగా తెలుగులో మనకు అందించారు. ఓకే. కాబట్టి మనం మధ్యలో
జరుగుతున్న సన్నివేశాలని మనం అర్థం చేసుకునే తీరు, అందుకోసం ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవటం జరిగింది. దీన్ని ఎట్లాగా మనం ఇటు భౌతికానికి అన్వయించుకోవచ్చు, లేకపోతే అటు ఆధ్యాత్మికకి అన్వయించుకోవచ్చు. పరిపూర్ణ స్థితికి చేరడానికి, దైవానుభూతికి అది పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్న ప్రకృతి ధర్మాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఇవి మనకి ఆ అవగాహన కలిగించడానికి చక్కగా ఉపయోగపడతాయి ఈ సన్నివేశాలు. అట్లా కాకుండా చాలా గొప్పగా చేశాడు, భలే చేశాడు అని చప్పట్లు కొట్టేసి చాలా బాగుంది అనుకుంటే ఇంకంతే, ఆ సంఘటనకి మనకి ఏం సంబంధం లేదు అన్నట్టు అయిపోతుంది. అంటే ఏమైంది అక్కడ? వికర్షణ ఇప్పుడు ఆకర్షణ దేని పట్ల? ఇప్పుడు వికర్షణ ఒక చోట ఉండాలి, ఆకర్షణ ఇంకొక చోట ఉండాలి. ఎక్కడైనా కానీ సృష్టి అంటేనే ఆకర్షణ వికర్షణలతో నిండి ఉన్నది. రెండు ఆపోజిట్ ఫోర్సెస్ ని చెప్పుకుంటున్నాం కదా మనం, ఆసురి శక్తి, దైవీ శక్తి. అట్లాగే ధన సంజ్ఞ, రుణ సంజ్ఞ, ఆ రెండిటితో కూడుకుని ఉంటుంది. మనం ఈ స్టాంజా 2కి సంబంధించి మొదటి శ్లోకాన్ని దర్శిస్తున్నాం మనం. శ్లోక 1, స్టాంజా 2, శ్లోక 1. అది 2 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగం, వేర్ వర్ ద బిల్డర్స్, ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్. బిల్డర్స్ ఎక్కడున్నారు అంటే, ఏదైనా నిర్మాణం చేయాలి అంటే బిల్డర్స్ కావాలి. మరి ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడేమో స్టాంజా 1 మొత్తం ఎవరు లేరని చెప్పుకుంటూ వచ్చాం మనం. మరి ఎక్కడున్నారు వీళ్ళు? అదేగాక వీళ్ళని ఏమని చెప్తున్నాం? ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్. అంటే ఉషోదయపు, మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? దానికి సంబంధించి మనం వివరణ ఏమిచ్చారో ఒకసారి చదువుకుందాం. దాంట్లో విషయాలే మనం ముచ్చటించుకుంటున్నాం. Stanza 2, Shloka 1, commentary. The builders, the sons of Manvantarik Dawn. ఎవరి గురించైనా ఒకళ్ళు ఉన్నారండి, బిల్డర్స్ ఉన్నారండి అంటే ఎవరండి వాళ్ళు? సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్. అంటే అంతకుముందు కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి, దేంట్లో నుంచో వస్తారు వాళ్ళు, ఒకరి యొక్క పుత్రుడుగా అన్నట్టుగా. ఏదైనా కానీ మనకి ఈ సృష్టిలో, వ్యక్తమైన సృష్టిలో ఏది చెప్పుకున్నా మనం ఫలానా. ఇప్పుడు వ్యాసుల వారి గురించే మరి ఎన్ని, ఆయన ముత్తాత దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఆయన కొడుకు వరకు మనం ఆ శ్లోకంలో చెప్పుకుంటున్నాం. ఇట్లాగా ఉంటుంది ఇది. బిల్డర్స్ అనగానే ఎవరు? వాళ్ళంతటా వాళ్ళుగా నిలబడరు, వాళ్ళంతటా వాళ్ళుగా ఆయనంతటా ఆయనగా నిలబడేది ఒక్కడే. ఇంకా తను ఒకళ్ళ నుంచి వచ్చాడు అని చెప్పడానికి లేదు. ఇక తనే సమస్తానికి ఆధారము, తనే సమస్తము. ఆయన గురించి చెప్పుకునేటప్పుడు ఇట్లా సన్ ఆఫ్ అని ఉండదు. మన గురించి చెప్పుకునేటప్పుడు సన్ ఆఫ్, లేకపోతే మదర్ ఆఫ్,
డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్, ఇట్లాగా ఆఫ్ అని వస్తాయి, ఫలానా ఫలానా వాళ్ళని. సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్. అంటే ఎవరితో కూర్పు చేయబడుతుంది, ఇది నిర్మాణం చేయబడుతుంది? మన్వంతరిక్ డాన్. మన్వంతరిక్ డాన్ అనేటప్పుడు కల్లా ఉషోదయపు వెలుగు, ఉషోదయపు తొలి వెలుగు, దాని యొక్క సన్స్ అంటే కుమారులు. ఇప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని నిర్మాణం చేస్తున్నది బ్రహ్మ అనే సంకేతంగా వాడుతున్నాము. బ్రహ్మ ఎవరండి? సన్ ఆఫ్ నారాయణ. ఆయన నాభి నుంచి వచ్చాడు. ఆయన సృష్టి ప్రారంభించడానికి బ్రహ్మ ఈయన నాభి నుంచి వచ్చాడు. అట్లాగా ఈ సృష్టి ఇక్కడ అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావడానికి, ప్రళయంలో నుంచి సృష్టి స్థితిలోకి, మన్వంతర స్థితిలోకి రావడానికి ఎవరు వచ్చారు? బిల్డర్స్. ఎవరు వాళ్ళు? ఈ మన్వంతరానికి సంబంధించిన వాళ్ళు, ఆ వెలుగుల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ వెలుగు బిడ్డలు. అంటే పిల్లవాడే చేస్తాడు అన్నట్టుగా, అంటే కొడుకే చేస్తాడు అన్నట్టుగా. తన కొడుకు తనకు కావలసిన పని చేసి పెడుతున్నాడు అన్నట్టుగా అనమాట. ఓకే, మిగతా విషయాలు మనం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.